Hello everyone, this is your Naushad Khan. Welcome to my channel Easy Learning in Detailed Way. Friends and my dear students, మరి 9th క్లాస్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ సంబంధించి ఏపీ స్టేట్ న్యూ సిలబస్లో మనం ఈరోజు చాప్టర్ 3 ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అనేటటువంటి న్యూ చాప్టర్ను స్టార్ట్ చేసుకుందాం. మరి ఈ పర్టికులర్ వీడియోలో మనము ఇంట్రడక్షన్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అండ్ ఆల్సో విల్ లెర్న్ లా ఆఫ్ మాస్ ఆఫ్ కన్జర్వేషన్ అనేటటువంటి టాపిక్ను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ in previous chapters we learned about matter. What is matter, how it is made up of, మరి కాస్త బేసిక్ నేర్చుకోవడం జరిగింది. అక్కడైతే మనము స్టేట్స్ ఆఫ్ మ్యాటరు వాటి యొక్క ప్రాపర్టీస్ ఇవి చూసాం. బేసికలీ మ్యాటర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ టీనీ పార్టికల్స్ అని ఇక్కడ చదవడం జరిగింది అనమాట. అంటే ద బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ ది మ్యాటర్ ఈజ్ ఏ వెరీ 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 టైనీ పార్టికల్ అని చూసాం. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ కన్సిడర్ matter. For example H2O తీసుకుందాం. అంటే వాటర్. Here I am taking water as a matter. వాటర్ ఏ విధంగా ఫామ్ అయింది? ఇట్ ఫార్మ్స్, మనం తీసుకున్నటువంటి ఇది గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి. ఇన్ దిస్ గ్లాస్ ఆఫ్ వాటర్ యూ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ H2O మాలిక్యూల్స్. సో దీన్ని ఈ H2Oను ఏదైతే ఉందో దీన్ని మనం మాలిక్యూల్ ఆర్ కాంపౌండ్ అంటాం. మరి ఇక్కడ మనము మాలిక్యూల్ కాంపౌండ్ యొక్క డెఫినేషను మరి లేటర్ ఆన్లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ H2O. వాట్ ఈస్ H2O? ఇట్ ఈస్ ఏ మాలిక్యూల్ ఆర్ ఏ కాంపౌండ్. Again molecule, this molecule possess what? It possess hydrogen and oxygen. It is further ఇంకా మనము దాన్ని డీటెయిల్డ్కి వెళ్ళామనుకోండి. Here you have 2 hydrogens and 1 oxygen. Namely hydrogen and oxygen. These are what? These are atoms. వాటర్ ఆటమ్స్. ఇంకా ఫర్దర్ అంతకన్నా ఇంకా లీస్ట్ పార్టికల్ అనేది ఉండదు అనమాట. ఇట్ ఈస్ ఫైనల్. దిస్ ఈజ్ అ వెరీ వెరీ బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ ది మ్యాటర్. వాట్ ఆర్ దీస్ ఆటమ్స్? ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్. దీన్ని డివైడ్ చేయడం కాదు, ఇట్ ఫర్దర్ ఇంకా మనం డివిజన్ చేయడము వీలు కాదు. ఆటమ్స్ ఆర్ వాట్? ఆటమ్స్ ఆర్ ది particles which cannot be divided further. ఇది మనము ఇప్పుడు తెలుసుకున్నటువంటి, ఇప్పుడు మనము చదువుతున్నటువంటి విషయాలు. అయితే ఇది ఇప్పుడు మనము లేటెస్ట్గా నేర్చుకున్నటువంటి విషయం ఏం కాదు. దీన్ని మన యొక్క పూర్వీకులు ఏన్షియంట్ ఫిలాసఫర్ ఆల్మోస్ట్ 500 BC, బిఫోర్ బర్త్ ఆఫ్ క్రైస్ట్, 500 years బిఫోరే దీన్ని కనుక్కునేటటువంటి ప్రయత్నం చేశారు. దీని గురించి థింక్ చేశారు. వాట్ ఈజ్ మ్యాటర్, హౌ ఇట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్. మనకు కనపడడానికి వాటర్, వీ కెన్ సీ వాటర్, బట్ మనకు కనపడనిది కూడా అన్సీన్ పార్టికల్స్ కూడా ఉన్నాయి. దోస్ ఆర్ అన్సీన్ పార్టికల్స్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ మ్యాటర్ అనేది వాళ్ళు అప్పుడే అజ్యూమ్ చేయడం జరిగింది. అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తి కనద్. సమ్ ఇండియన్ ఫిలాసఫర్స్ who try to understand the basic component of the matter. The first was Kanad. ఇతను ఏం డిసైడ్ చేశాడు? తన యొక్క అజంప్షన్స్ అన్నింటినీ కూడా ఒక డెఫినేషన్గా దీన్ని పుటప్ చేయడం జరిగింది. వాట్ ఈజ్ ఆటమ్ ఇన్ ద వ్యూ ఆఫ్ కనద్?
ఆటమ్స్. మనం ఇక్కడ ఏదైతే చెప్పుకున్నామో సేమ్ అనమాట. ఆటమ్స్ మనము ఏదైనా ఒక మ్యాటర్ని మనము డివైడ్ చేసుకుంటూ వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ తీసుకున్నాం అనుకోండి, పేపర్ని మనము 2 halves చేయవచ్చు. అలాగే ఫర్దర్గా దాన్ని డివైడ్ చేస్తూ వెళ్ళామనుకోండి, సో అఫ్ కోర్స్ మనకు ఒక వెరీ స్మాల్ టైనీ పార్టికల్ కనపడుతుంది. సో ఫర్దర్గా దాన్ని అదే విధంగా డివిజన్ చేసుకుంటా పోతే యు గెట్ సమ్ స్టేజ్ వేర్ ఇట్ కెనాట్ బి డివైడెడ్ ఫర్దర్. సచ్ స్టేజ్లో ఉన్నటువంటి పార్టికల్ ఏదైతే ఉందో, మ్యాటర్ ఏదైతే ఉందో, దాన్ని ఏమన్నాడు, ఆటమ్ అన్నాడు అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ కనెక్ట్, ఇఫ్ we go on dividing matter, we get smaller particles which cannot be divided further, those he called, who? Maharshi Kanad. Those are called Paramanu. This Paramanu word is what? It is a Indian word. ఇది కనద్ చేసినటువంటి అజంప్షన్. ఇది తన యొక్క ఫిలాసఫీని బేస్ చేసుకొని ఆటంని ఈ విధంగా తను డిఫైన్ చేయడం జరిగిందనమాట. ఇతని తర్వాత కూడా ఒక గ్రేట్ ఇండియన్ ఫిలాసఫర్ కాత్యాయమ. Katyayama has also made some interesting comments on atom. He said these paramanus, these small particles can exist in combined form. ఇవి ఫర్దర్గా డివైడ్ చేయలేము అన్నాము. సో ఎలా ఉంటాయి మరి? కంటికి కనపడవు, దే ఆర్ ఇండివిజిబుల్ అండ్ ఆల్సో ఇన్విజిబుల్. కంటికి కనపడవు, అలాగే డివైడ్ చేయలేవు, బట్ దే కెన్ ఎగ్జిస్ట్ ఇన్ కంబైన్డ్ ఫార్మ్ టు గెట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాటర్. అంటే ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి, సింగిల్గా ఉండవు, ఇవి కంబైన్డ్గా ఉంటాయి. కంబైన్డ్గా ఉండి మనకు డిఫరెంట్ మ్యాటర్స్ మనకు ఇవి తయారు చేస్తాయి అని కాత్యాయమ చెప్పడం జరిగిందనమాట. దీస్ అంటే వాట్? దీస్ పరమాణుస్. పరమాణుస్ కెన్ ఎగ్జిస్ట్ combined form which gives different forms of matter. ఇది మరి ఇండియన్ ఫిలాసఫర్ చేసినటువంటి వన్ ఆఫ్ ది ఎఫర్ట్. అట్ ద సేమ్ టైం, ఇదే టైంలోనే బిఫోర్ 500 BC, ancient Greek philosophers also made same kind of assumption, that is same. Atoms are what? They are indivisible and they can exist in combined form అని మరి గ్రీక్ ఫిలాసఫర్స్ కూడా సేమ్ అజంప్షనే, సేమ్ ఎఫర్ట్ చేయడం జరిగింది. నేమ్లీ డెమోక్రటిస్ అండ్ లూసిపస్. సేమ్ మరి కనద్ ఏదైతే చెప్పాడో ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డెమోక్రటిస్, గ్రీక్ ఫిలాసఫర్స్ ఆల్సో మేడ్ సేమ్ కామెంట్ ఆన్ atom. Democritus and Lucifer that matter is made up of indivisible particles called atoms. See, atoms are what? Atoms in sense what? Indivisible. See, ఏవైతే డివైడ్ చేయలేమో వాటిని మనం ఏమంటాం అంటే ఆటమ్స్ అని అంటాము. సేమ్ మరి గ్రీక్ ఫిలాసఫర్స్ కానీ తర్వాత
మన ఇండియన్ ఫిలాసఫర్స్ కానీ ఆటం సంబంధించి సేమ్ వ్యూ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచన చేయడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా దాదాపుగా ఏన్షియంట్ పీరియడ్లో జరిగినవి. మరి ఇన్ 18th century ద గ్రేట్ సైంటిస్ట్ లావోయిజర్ అండ్ జోసెఫ్ ప్రిస్ట్ దే మేక్ సమ్ laws. Those laws are very 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 important in learning chemistry. Those laws are called laws of combination. మరి ఈ 18th centuryలో జరిగినటువంటి సో కాల్డ్ ఎక్స్పెరిమెంట్స్ వల్ల మరి ఎలిమెంట్ అంటే ఏమి, కాంపౌండ్ అంటే ఏమి, ఆటం అంటే ఏమి అనేది సంబంధించి వెరీ ఇంట్రెస్టింగ్ విషయాలు మనకు తెలియడం జరిగింది. వాటి గురించి మనము ఇప్పుడు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లాస్ ఆఫ్ కాంబినేషన్స్. దెర్ ఈస్ 2 laws. అందులో ఫస్ట్ లాను మనము ఈ వీడియోలో మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్. These laws of chemical combinations are stated by or experimented by Lavoisier and Joseph Proust. These two scientists made some experiments and give some laws. Those laws are called laws of chemical combination, and in which you have 2 laws. One is law of conservation of mass and second one is law of constant proportions. మరి ఇందులో మనము ఈరోజు ఫస్ట్ లాకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ చూద్దాం. వాట్ ఈజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే మాస్ మనము యూ హ్యావ్ సమ్ మాస్, మన కొంత బాడీ మాస్ ఉంటుంది. అఫ్ కోర్స్ దిస్ sketch will also some marker has also some mass. Everything around us, every matter has some mass. This mass neither be created nor destroyed. మరి దాన్ని పూర్తిగా మనము డెస్ట్రాయ్ చేయడము వీలు కాదు, అట్ ద సేమ్ టైం కొత్తగా క్రియేట్ చేయడం కూడా వీలు కాదు. ఎప్పుడు అంటే డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్. మాస్ ఈజ్ neither created nor destroyed during a chemical reaction. This states law of conservation of mass. What is law of conservation of mass? Mass is neither created nor డెస్ట్రాయిడ్ అంటే నాశనం చేయడం అనమాట. అంటే క్రియేటివ్ చేయడం కాదు, అలాగే డెస్ట్రాయ్ కూడా చేయడం జరగదు. ఎప్పుడు డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ టెక్స్ట్ బుక్ సంబంధించి కొన్ని కెమికల్ రియాక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో మనం ఒక కెమికల్ రియాక్షన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. హియర్ ఐ ఆమ్ కంబైనింగ్ కాపర్ సల్ఫేట్. కాపర్ సల్ఫేట్ అండ్ సోడియం కార్బోనేట్. ఈ ఒక కెమికల్ రియాక్షన్ని చూద్దాం. వెనెవర్ కాపర్ సల్ఫేట్ అండ్ సోడియం కార్బోనేట్ ఈజ్ కంబైన్డ్ we make them into a reaction. What happens to their masses? వాటి యొక్క masses ఏమైనా చేంజ్ అవుతాయో ఏమో చూద్దాం. ఫర్ దిస్ ఫస్ట్ we have to prepare some solutions. వీటి యొక్క లిక్విడ్ సొల్యూషన్స్ మనము ప్రిపేర్ చేసుకుందాం. కాపర్ సల్ఫేట్ అనేది మనకు క్రిస్టల్ ఫామ్లో వస్తుంది. అఫ్ కోర్స్ ఇది కూడా మనకు పౌడర్ ఫామ్లో ఉంటుంది, సోడియం కార్బోనేటు. వీటిని డిఫరెంట్ బీకర్స్లో 100 ml ఆఫ్ వాటర్ తీసుకొని 100 ml ఆఫ్ వాటర్లో వీటి యొక్క సొల్యూషన్స్ మనము ప్రిపేర్ చేసుకుందాం. దిస్ ఈజ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ దిస్ ఈజ్ sodium carbonate solution. How many?
how much of capacity? 100 ml of sodium, 100 ml of copper sulfate, 100 ml of sodium కార్బోనేట్ సొల్యూషన్స్ని తీసుకోవడం జరుగుతుంది. వీటి నుండి మనము ఒక కోనికల్ ఫ్లాస్క్లో కోనికల్ ఫ్లాస్క్ తీసుకొని ఈ ఏదైతే కాపర్ సల్ఫేట్ ఉందో ఈ కాపర్ సల్ఫేట్ యొక్క సమ్ అమౌంట్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇక్కడ దాన్ని కొద్దిగా ఇక్కడ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని ఇక్కడ తీసుకున్నాం. దిస్ ఈజ్ వాట్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని కొద్దిగా ఈ కోనికల్ షేప్డ్ ఫ్లాస్క్లు తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ సోడియం కార్బోనేట్ సొల్యూషన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో, ఒక బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ అనండి, లేదంటే ఇగ్నిషన్ టెస్ట్ ట్యూబ్ అంటాం దీన్ని. ఒక బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్లో సమ్ అమౌంట్ ఆఫ్ సోడియం కార్బోనేట్ను తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఏదైతే సోడియం కార్బోనేట్ సొల్యూషన్ ఏదైతే ఇగ్నిషన్ ట్యూబ్లో ఉన్నటువంటి దాన్ని ఇందులోకి షిఫ్ట్ చేద్దాం. జస్ట్ hang this test tube which contains sodium carbonate solution by using a thread. ఒక థ్రెడ్ని యూజ్ చేసేసి దీన్ని హ్యాంగ్ చేద్దాం. అండ్ ఆల్సో వీ పుట్ ఏ కార్క్, ఇక్కడ ఒక కార్కును కూడా ప్లేస్ చేద్దాం. దిస్ ఈజ్ ఏ కార్క్. ఈ కంప్లీట్ కంటెంట్ అంతటినీ కూడా మనము ఒక వేయింగ్ స్కేల్, డిజిటల్ స్కేల్ పైన మనము ఇక్కడ దీన్ని ప్లేస్ చేసామనుకోండి, ఇది సో అండ్ సో మాస్ను రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ రిప్రజెంటింగ్ అబౌట్ 108 గ్రామ్స్ అనుకుందాం. 108 గ్రామ్స్ను రిప్రజెంట్ చేస్తుంది అనుకుందాం. వాట్ వీ టేక్ ఇన్ కోనికల్ ఫ్లాస్క్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ ఆల్సో సోడియం కార్బోనేట్ సొల్యూషన్ ఇన్ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ ఆర్ ఇగ్నిషన్ టెస్ట్ ట్యూబ్. ఈ రెండింటినీ కూడా మనం ఏం చేసాము, ఈ రెండింటినీ కూడా మిక్స్ చేయలేదు. వి డిడెంట్ మిక్స్ దెమ్, జస్ట్ మనము రెండింటినీ కూడా ఒకే దాంట్లో ఉంచి జస్ట్ దాని యొక్క మాస్ను మెజర్ చేసాం. అండ్ ద మాస్ నౌ బి లెట్ ఇట్ బి 108 గ్రామ్స్. ఒకవేళ మనము ఇందులో ఉన్నటువంటి ఇదైతే సోడియం కార్బోనేట్ ఉందో జస్ట్ కొద్దిగా టిల్ట్ అలా ఉంచామనుకోండి, ఇప్పుడు దీన్ని పట్టుకొని మనము అట్లా ఉంచామనుకోండి, లేదంటే అటువైపు అలా ఉంచామనుకోండి, ఇందులో ఉన్నటువంటి సోడియం కార్బోనేట్ ఇందులోకి మిక్స్ కావడం జరుగుతుంది అనమాట. కాపర్ సల్ఫేట్లకి మిక్స్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే యూ కెన్ సీ పేల్ గ్రీన్, అంటే ఈ రెండు మిక్స్ అయిన తర్వాత మిక్స్ చేసి మనము కొద్దిగా అలా తిప్పామనుకోండి, స్క్రిల్ చేసామనుకోండి, ద కంప్లీట్ సొల్యూషన్ బికమ్స్ పేల్ గ్రీన్ అంటే లేత ఆకుపచ్చ రంగులోకి మారిపోవడాన్ని మీరు గమనిస్తారు. అంటే దట్ మీన్స్ వాట్ హ్యాపెన్స్ దే మిక్స్ టుగెదర్ అండ్ ఫార్మ్స్ ఏ కెమికల్ రియాక్షన్. అక్కడ దెర్ ఈజ్ సమ్ కెమికల్ రియాక్షన్, ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అని దాని అర్థము. కెమికల్ రియాక్షన్ జరిగింది అనే దానికి మనకు రీజన్ ఏమి అంటే దాని యొక్క కలర్ అనేది చేంజ్ అయింది. ఇట్ టర్న్స్ ఇంటూ ద లిక్విడ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ సోడియం కార్బోనేట్ సొల్యూషన్. దే మిక్స్ అప్ అండ్ ఫార్మ్ ఏ న్యూ సబ్స్టాన్స్ దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేల్ గ్రీన్. నౌ సెటిల్డ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ ఆన్ వేయింగ్ స్కేల్. ఈ వేయింగ్ స్కేల్ పైన మనము అదే విధంగా దానిపైన అలాగే ఉంచామనుకోండి, ఇప్పుడు దాని యొక్క మాస్ను మెజర్ చేస్తే, ఎందుకంటే కెమికల్ రియాక్షన్ జరిగిన తర్వాత న్యూ ప్రోడక్ట్ ఫామ్ అయింది, ఇప్పుడు దాని యొక్క మాస్ను మనం చూస్తే యూ సీ సేమ్ నెంబర్. ద మాస్ ఆఫ్ ది న్యూ సబ్స్టాన్స్ ఆల్సో డజంట్ చేంజ్. ఇక్కడ ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది. డ్యూరింగ్ దీస్ కెమికల్ రియాక్షన్స్ ద కాంపోనెంట్స్ ఆర్ మిక్స్డ్ టుగెదర్ అండ్ ఫార్మ్ ఏ న్యూ ప్రోడక్ట్, బట్ దేర్ మాస్ రిమైన్స్ కాన్స్టాంట్. The mass remains constant. During a chemical reaction, what happens? Mass is neither created nor destroyed. This is what law of conservation of
మాస్. దీనికి ఒక ఎక్స్పెరిమెంట్ ఎగ్జాంపుల్గా మనము చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించినటువంటి న్యూమరల్స్ కూడా మనము ఈ చాప్టర్ యొక్క చివరిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి నెక్స్ట్ వీడియోలో మనము లా ఆఫ్ కాన్స్టాంట్ ప్రపోర్షన్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and choosing my channel. Goodbye.